హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు ఇంకొక మంచి 200 స్క్వేర్ యార్డ్స్లో G+1+ పెంట్ హౌస్ 4 BHK డూప్లెక్స్ అవుతుంది సేల్ తీసుకొచ్చాను. అండ్ ఈ హౌస్తో పాటు అయితే ఓనర్స్ అయితే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే లైక్ హౌస్ సెటప్ మొత్తం సేల్ చేస్తున్నారండి. సో చూడండి, ఇదే మీకు క్లియర్గా చూసిన ఇదే మనకి హౌస్ అనమాట. ఇది 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. అండ్ అలాగే ఈ హౌస్ ఆపోజిట్ అయితే మనకి 30 feet రోడ్ అవుతుంది మనకైతే. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్లీ మనకి వరంగల్ హైవే అయితే కేవలం 400 meters డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే చూసుకుంటే స్పార్క్ హాస్పిటల్ కానివ్వండి, అండ్ అలాగే డెకోత్లాన్ అండ్ బిగ్ బజార్ కానివ్వండి, చాలా నియర్ బై అంటే లైక్ 400 to 500 meters డిస్టెన్స్లో ఉంటాయి మనకైతే. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లోపల ఇన్సైడ్ హాల్ అయితే చూస్తాను చూడండి క్లియర్గా. ఇది వచ్చేసి మనకి పాల్ సీలింగ్ అండి. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ టీవీ యూనిట్ దగ్గర కానివ్వండి, సోఫా సెట్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, చాలా నీట్గా డిజైన్ చేసి పెట్టారు అనమాట మన ఓనర్స్ అయితే మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకి ఇది టోటల్ 200 square yards అండ్ మనకి చూడండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అంటే కిచెన్ విత్ డైనింగ్ ఏరియా అనమాట. చూడండి కబోర్డ్ చూడండి, కిచెన్లో డైనింగ్ ఏరియా దగ్గర కానివ్వండి, చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంది మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా మనకి. అండ్ ఫ్రెండ్స్, ఈ హౌస్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ 400 meters డిస్టెన్స్లో ఉంది మనకి వరంగల్ హైవేకి అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చూడండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ పాల్ సీలింగ్ కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంది మనకైతే. కబోర్డ్ వర్క్ కానివ్వండి, చాలా నీట్గా డిజైన్ చేసి పెట్టారన్నమాట ఓనర్ అయితే మనకి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా దగ్గర మనకి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అని డ్రెస్సింగ్ ఏరియా లెక్క. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ చూడండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ చూపిస్తాను, అలాగే పూజ గది కానివ్వండి, బెడ్రూమ్స్ కానీ స్టోర్ రూమ్ కానీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం చూడండి మనకి. అండ్ ఇక చూడండి, మనకి పాల్ సీలింగ్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. పూజ గది కూడా చూడండి చాలా నీట్గా ఉంది మనకైతే. డోర్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారన్నమాట ఓనర్ అయితే మనకి. చూడండి, పాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంది మనకైతే. అండ్ చూడండి, మనకు ఒకటైతే మనకి స్టోర్ రూమ్ అండి, ఒకటైతే మనకి ఇంకోటి బెడ్రూమ్ అని మనకైతే. అండ్ చూడండి, మీకు క్లియర్ చూసాను మీకు. ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ అని మనకి చూడండి. స్టోర్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అని చూడండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకి, చాలా పెద్దగా చాలా స్పేషియస్గా ఉంది మనకి. పాల్ సీలింగ్ చూడండి, డిజైన్తో కలర్ఫుల్స్తో లైటింగ్స్తో చాలా నీట్గా ఉంది మనకైతే. డ్రెస్సింగ్ టేబుల్ కానివ్వండి, ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క కలర్ అయితే డిజైన్తో చేంజ్ పెట్టారనమాట మనకి. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అని మనకి చూడండి. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. బాత్ టబ్ కూడా ఉంది మనకైతే. దీంట్లో బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. టైల్స్ కానివ్వండి, షవర్స్ కానివ్వండి, చాలా నీట్గా చేంజ్ పెట్టారు. మొత్తం వెస్ట్రన్ వాష్రూమ్స్ అని మనకైతే. అండ్ చూడండి, ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇది వచ్చేసి మనకి దేవుని గది అండ్ దేవుని గది డోర్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా నీట్ గెస్ట్ బెడ్రూమ్ ఇది, చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. చూడండి, మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ కూడా ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్తో. ఇది వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ అండి. ప్రతి ఒక్క బెడ్రూమ్లో ప్రతి ఒక్క వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి బయటకి వెళ్ళడానికి ఇది చిన్న ఏరియా అవుతుంది మనకి. ఫ్రంట్ అయితే మనకి చిన్న బాల్కనీ ఏరియా అయితే ఉంది మనకైతే. చూడండి, ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి. హౌస్ ఫ్రంట్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూడండి చిన్న గార్డెన్తో చాలా స్పేషియస్ ఉంది మనకైతే మనకి. ఈ హౌస్కి అయితే వీళ్ళు కెమెరాస్ కూడా ఫిట్టింగ్ చేసి పెట్టారని మనకి, సెక్యూరిటీ పర్పస్ అయితే మనకి. చూడండి, మనకి చాలా స్పేషియస్గా చాలా విశాలంగా ఉంది ఇక్కడైతే మనకైతే. అండ్ ఈ హౌస్ చుట్టుపక్కల అయితే మనకి అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, చాలా డీసెంట్ ఏరియాలో ఉంది మనకి ఈ హౌస్ అయితే మనకి. అండ్ ఇప్పుడు మీకు పైన పెంట్ హౌస్లో ఉన్న బార్ ఏరియా చూస్తాను చూడండి. సో ప్రొజెక్టర్ రూమ్, బార్ ఏరియా కమ్ ప్రొజెక్టర్ రూమ్ అండి మనకైతే అది. అండ్ వీలైతే ఇది వచ్చేసి మనకి చిన్న రూమ్ ఆపోజిట్ అయితే మనకి చిన్న స్పేస్ అయితే వదిలేసి పెట్టారనమాట. అండ్ చూడండి, ఆ లైటింగ్స్ కానివ్వండి, ఆ డిజైన్స్, వాల్స్కి డిజైన్స్ కానివ్వండి, చాలా నీట్గా ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి ప్రొజెక్టర్ రూమ్ కమ్ బార్ ఏరియా అండి. చూడండి, చాలా స్పేషియస్ ఉంది మొత్తం. అయితే మొత్తం ప్రొజెక్టర్ రూమ్ కమ్ బార్ ఏరియాకి ఫ్యామిలీ మొత్తం రెస్ట్ తీసుకోనికి, మూవీస్ చూడడానికి ఇది ఒక రూమ్ అయితే వీళ్ళు క్రియేట్ చేయించి పెట్టారు. సోఫా సెట్స్ కానివ్వండి, ఆ ప్రొజెక్టర్ సెటప్ కానివ్వండి, చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. ఈ హౌస్తో పాటు ఈ సెటప్ మొత్తం ఇచ్చేస్తున్నారు మనకైతే ఓనర్స్ అయితే మనకి. చూడండి, బార్ ఏరియా, పాల్ సీలింగ్ కానీ, ప్రొజెక్టర్ దగ్గర సోఫా సెట్స్ కానివ్వండి, చూడండి చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉంది. చాలా మంచిగా విశాలంగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మనం మూవీ చూడడానికి, చాలా టైంపాస్ చేయడానికి ఈ రూమ్ అయితే వాళ్ళు క్రియేట్ చేయించి పెట్టారనమాట. చూడండి, చాలా డిజైన్తో చాలా నీట్గా చేయించి పెట్టారు. చూడండి, మనకు ఆ లైటింగ్స్ కానివ్వండి, మనకు పాల్ సీలింగ్ కానివ్వండి, చాలా నీట్గా ఉంది మనకైతే మనకి. అండ్ ఇది వచ్చేసి టోటల్ మనకి 200 square yards అని మనకి. 200 square yards ఈస్ట్ ఫేసింగ్ అని మనకి G+1+ పెంట్ హౌస్ అని మనకైతే. ఈ హౌస్కి అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్కి అయితే వాళ్ళైతే కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 2,70 lakhs అండి. ఇది నెగోషియబుల్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ మొత్తం అంతా సేల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు, నెంబర్ కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.